أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إنا أنزلنا إليك الكتاب بالحق فاعبد الله مخلصين له الدين ألا لله الدين الخالص رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم الله శరణుడుతున్నాను తొలగింపబడ్డ శైతాన్ ఇడి నుండి రక్షణ కొరకై అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రేమికులారా, సోదర సోదరిమణులారా, ముందుగా సమస్త స్తుతులు పొగడ్తలు అల్లాహ్కి, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపినటువంటి సమస్త దైవ ప్రవక్తలపైన, ప్రత్యేకంగా అంతిమ దైవ ప్రవక్త, మానవ మహోపకారి, హృదయాల విజేత అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన అనుచర సమాజంపై అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆయన కారుణ్యం వర్షించునుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. సూరే జుమర్ 39వ సూర కొన్ని వాక్యాలని చదివి వినిపించాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యాల్లో చెప్తున్నారు, ఇన్నా అంజల్నా ఇలైకల్ కితాబ బిల్ హక్కి ఫాబుదిల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్ అలా లిల్లాహి దీనుల్ ఖాలిస్. మేము ఈ గ్రంథాన్ని సత్యబద్ధంగా అవతరింపజేశాము. ఓ ప్రవక్త, నువ్వు అల్లాహ్ను మాత్రమే ఆరాధించు, నీ ధర్మాన్ని ఆయనకు మాత్రమే ప్రత్యేకించుకో, చిత్తశుద్ధితో కూడిన ఆరాధనలు మాత్రమే అల్లాహకు చెందుతాయి సుమా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యాల్లో తెలియజేయడం జరుగుతుంది. మిత్రులారా, దీనుల్ ఖాలిస్, చిత్తశుద్ధితో కూడినటువంటి ధర్మం, చిత్తశుద్ధితో కూడినటువంటి ఆరాధన, అది మాత్రమే అల్లాహకు చెందుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యావత్ సృష్టిని సృష్టించి ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని మానవుడికి దారాదత్తం చేయడం జరిగింది. సృష్టి అంతా కూడా మానవుడి కోసమే. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, ఈ యావత్ సృష్టి కూడా నీ కోసమే, కానీ నువ్వు మాత్రం నా కోసం. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను జిన్నులను నా ఆరాధన కొరకు తప్ప మరి దేని కొరకు సృష్టించలేదు. మరి మనం ఈ ప్రపంచంలోకి వచ్చాం, ఈ భూమిపైకి పంపబడ్డాము కేవలం అల్లాహ్ ఆరాధన చెయ్యడానికి. అల్లాహ్ ఆరాధన చెయ్యడానికి మానవుడు సృష్టించబడ్డాడు. ఈ మానవుణ్ణి అల్లాహ్ ఆరాధన నుండి తప్పించడానికి సైతాన్ ప్రయత్నిస్తున్నాడు. సైతాన్ ముందుగా ఏం చేస్తాడంటే అండి, మానవుణ్ణి అల్లాహ్ ఆరాధన చెయ్యకుండా ఆపేస్తాడు. అల్లాహ్తో వాగ్దానం చేశాడు కదా, నేను చాలామంది మానవుడిని నాతో పాటుగా నరకానికి తీసుకెళ్ళిపోతానని. కాబట్టి మొదటి ప్రయత్నం ఏం చేస్తాడంటే, ఆయన చెప్తున్నారు, ముందు మానవుడిని అల్లాహ్ ఆరాధన చేయకుండా ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో సఫలీకృతమైతే సరే, అంటే చాలామంది అక్కడ ఆగిపోతారు, కొంతమంది దాన్ని దాటుకుని వచ్చేస్తారు. ఇలా సైతాన్ ఏం చేస్తాడు, ఆరాధన చేయకుండా ఆఫ్ చేస్తాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని దాటుకుని అల్లాహ్ ఆరాధన వైపు వచ్చేస్తారు. ఇక రెండో ప్రయత్నం ఏం చేస్తాడంటే సైతాన్ ఆరాధనను విడిచిపెట్టేస్తాడు. ఆరాధనలో ఉన్నటువంటి చిత్తశుద్ధిని, సంకల్పాన్ని మార్చేస్తాడు. సుఫియాన్ సౌరీ రహమతుల్లాహి అలైహి వారు చెప్తున్నారు, నా జీవితంలో నాకు అత్యంత కష్టమైన పని ఏమిటి అంటే నా సంకల్పాన్ని సరిచేసుకోవడం. అదేం చేస్తుందంటే నా మీద తిరగబడుతుంది, మాటి మాటికి మారిపోతూ ఉంటుంది, నాపై అది తిరగబడుతూ ఉంటుంది, మాటి మాటికి మారిపోతూ ఉంటుంది. కాబట్టి సంకల్పాన్ని సరిచేసుకోవడం అత్యంత కష్టమైన పని నా జీవితంలో ఉన్నాడు ఆయన. సంకల్పం అనేది రెండు భాగాలుగా ఉంది. సంకల్పం అనేది రెండు భాగాలుగా ఉంది. ఒకటి ఏంటి అంటే ఇఖ్లాస్ అన్నారు, రెండవది ఏమిటి అంటే ఇరాదా అన్నారు. సంకల్పం అనేది రెండు భాగాలు, ఒకటి చిత్తశుద్ధి, రెండవది నిర్ణయం. అంటే సంకల్పంలో రెండు భాగాలు ఉన్నాయన్నమాట. ఉదాహరణకి చూడండి, ఒక వ్యక్తి మస్జిద్లో వచ్చాడు. అతడు
సంకల్పం ఏంటి అంటే నమాజ్ చేయాలి. ఇందులో రెండు ఏంటి అంటే, ఒకటి ఎవరి కోసం నమాజ్ చేస్తున్నాడు, అది ఇఖ్లాస్ చిత్తశుద్ధి. రెండవది ఎన్ని రకాల నమాజ్ చేస్తున్నాడు అనేది ఇరాదా, నిర్ణయం. అతడు 2 రకాల నమాజ్ చేద్దామని సంకల్పం చేసుకుని మసీదులో వచ్చాడు, నిలబడ్డాడు, 2 రకాలు నమాజ్ చేస్తున్నాడు. అతడు నమాజ్ చేస్తున్నప్పుడు మరి వెనకాల ఎవరో చూస్తున్నారని చెప్పేసి అతడు కనుక తన యొక్క నమాజ్ యొక్క కిరాత్ పొడిగించిన, సుదీర్ఘంగా నమాజ్ చూసినా అంటే ఎవరో చూస్తున్నారు కాబట్టి ఇతడు గొప్ప నమాజీ అనుకోవాలి అనే సంకల్పంతో ఇతడు నమాజులు పొడిగిస్తూ ఉంటే ఇతని యొక్క ఇఖ్లాస్ చిత్తశుద్ధి మారిపోయింది. అది షిర్క్ అన్నారు. మిత్రులారా, నేను చెప్పే విషయాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం చేసుకోవాలంటే మనసు ఎక్కడెక్కడో పెట్టకుండా ఇక్కడ మనతో పాటుగా మన మనసు ఉన్నట్టయితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి మసీదుకి వచ్చిన నమాజ్ కోసం అందులో ఇఖ్లాస్ ఏంటి అంటే ఎవరి కోసం చేస్తున్నాం అంటే అల్లాహ్ కోసం చేస్తున్నాం. అందులో కనుక మార్పు వచ్చిందనుకోండి అది షిర్క్ అయిపోతుంది. నిర్ణయంలో మార్పు వస్తే 2 రకాల నమాజ్ చేద్దామని వచ్చాం, పొరపాటున 3 రకాలు చేస్తాం, షిర్కే కాదు. అవసరమైతే సహజంగా చేస్తాం. అంటే నిర్ణయంలో మార్పు వస్తే అది షిర్క్ అవ్వదు. కానీ ఇఖ్లాస్లో మార్పు వస్తే, ఏదైతే చిత్తశుద్ధి ఉందో దానిలో మార్పు వస్తే కనుక ఈ సంకల్పం ఏమైపోతుందంటే షిర్క్ అయిపోతుంది, వాడు నరకానికి పోతాడు. ఉదాహరణ చూడండి, ఇంకొక చిన్న ఉదాహరణ. మసీదులో ఎవరు ఎలా చేశారు, ఫలానా మసీదు నిర్మిస్తున్నారు, లేదంటే ఫలానా ఇస్తిమా జరుగుతుంది, చందా ఇవ్వండి అంటే కూర్చున్న వ్యక్తి నిర్ణయించుకుంటాడు. నమాజ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఏం చేద్దామంటే ఒక 500 రూపాయలు చందా ఇచ్చేద్దాం. సుఫియాన్ సౌరీ రహ్మతుల్లాహి వారు చెప్తున్నారు, నిర్ణయం చాలా, సంకల్పం చాలా ప్రమాదకరమైన, మాటిమాటికి మారిపోతుంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఈ 500 రూపాయలు ఏమవుతుందంటే 50 అయిపోతుంది. 500 ఇద్దామని ఇక్కడ నిర్ణయించుకున్నాడు, కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత జేబులో తీసేసరికి 50 అయిపోతుంది. 50 ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఆ 50 తగ్గట్టుగానే పుణ్యం వస్తుంది. ఇందులో ఎటువంటి షిర్కు లేదు. కానీ ఇంకొకడు ఉంటాడు, వాడేం చేస్తాడంటే 50 ఇద్దామని నిర్ణయించుకుంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ చూస్తుంటారు, అమ్మో అందులో 50 ఇస్తే ఏం బాగుంటుంది, ఒక 500 వేద్దాం, లేదా ఒక 100 రూపాయలు వేద్దామని చెప్పి తీశాడు. మరి అందులో చిత్తశుద్ధి పోయింది. ఎవరి కోసం ఇస్తున్నాడంటే అల్లాహ్ కోసం. ఇక్కడ నిర్ణయించుకున్నది అల్లాహ్ కోసమే, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ నలుగురిని చూసిన తర్వాత నలుగురి కోసం, ప్రజలలో మరి పలానా వాడు 500 ఇచ్చాడు అని చెప్పుకోవాలని చెప్పేసి ప్రజల కోసం ఇస్తున్నాడు. కాబట్టి నిర్ణయం అంటే సంకల్పం మొత్తం మారిపోయింది, వాడు షిర్క్ చేశాడు అని చెప్పేసి ఇక్కడ ఆయమ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, సంకల్పం అత్యంత ప్రధానమైంది. ఆయమ చెప్తున్నారు, ఆరాధనలకి పునాది సంకల్పం. ఆరాధనలకి పునాది సంకల్పం. సంకల్పం సక్రమంగా ఉన్నట్లయితే ఆ ఆరాధన నిలబడుతుంది. మరి సంకల్పమే సరిగా లేకపోయినట్లయితే మరి ఆ కట్టడం, ఆ ఆరాధన అనేటువంటి కట్టడం కూలిపోతుంది. అది పరలోకంలో మనకు ఎందుకు పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఈ ఆరాధన యొక్క సంకల్పం అనే పునాది గట్టిగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి. ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి వారు తన గ్రంథాన్ని ప్రారంభించేటప్పుడు ఆయన మొదటిగా తీసుకున్న హదీస్ ఇదే, ఇన్నమల్ ఆమాలు బిన్నియ్యాత్. ఇన్నమల్ ఆమాలు బిన్నియ్యాత్. మీ కర్మల యొక్క ప్రతిఫలం మీ సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ఎటువంటి సంకల్పంతో మీరు పని చేస్తున్నారు, అది ఏదైనా కానివ్వండి, అది నమాజ్ కానివ్వండి, జకాత్ కానివ్వండి, ఉపవాసం కానివ్వండి, హజ్ కానివ్వండి, ప్రతిదానికి సంకల్పం ఉంది. సంకల్పం లేని ఆరాధన నెరవేరదు. సంకల్పం తప్పనిసరి. అయితే ఆ సంకల్పాన్ని నోటితో చెయ్యాలి అనేది ఎక్కడా లేదు. మనం వింటూ ఉంటాం, నేను పలానా నమాజ్ చేస్తున్నాను, పలానా ఇమాం గారు వెనకాల నిలబడి పలానా రకాత్
ఇలా నోటితో చెప్పడం అనేది ఆయమ్మ చెప్తున్నారు, అది కనీసం హదీస్ కాదు కదా, జయీఫ్ హదీస్ కూడా ఎక్కడా లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కానీ, సహబాలు కానీ, సలఫ్ సాలిహీన్లు కానీ నోటితో సంకల్పం చెప్పినట్టుగా కనీసం హదీస్ కాదు కదా, జయీఫ్ హదీస్ కూడా ఎక్కడా లేదు. మరి మనం వినేవన్నీ ఏంటి అంటే కేవలం కల్పితాలు మాత్రమే. సంకల్పం నోటితో చెప్పాలని మరి ఎక్కడా కూడా లేదు. మరి సంకల్పం ఎలా చేయాలంటే మనస్సులో చేసేది, అది హృదయంలో చేసేది. సంకల్పం అయితే తప్పనిసరి, సంకల్పం లేకపోతే ఆ కార్యం నెరవేరదు. సంకల్పాన్ని తప్పనిసరిగా చెయ్యాలి. ఇప్పుడు ముబారక్ రహమతుల్లాహి అలైహి వారు చెప్తున్నారు, ఈ సంకల్పం అనేటువంటి విషయం ఎలాంటిదంటే ఒక చిన్న కార్యాన్ని అతి పెద్దదిగా చేసేస్తుంది, చాలా గొప్పదిగా చేసేస్తుంది. అంటే సంకల్పం చిత్తశుద్ధితో కూడి ఉంటే ఒక చిన్న కార్యమైనా సరే అది చాలా పెద్దదైపోతుంది. ఒకవేళ అదే సంకల్పం సరిగా లేకపోయినట్లయితే అతి పెద్ద కార్యం కూడా మరి ఎందుకు పనికి రాకుండా పోతుంది, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. కాబట్టి మిత్రులారా, సంకల్పం అనేది అత్యంత ప్రధానమైంది. ఆయమ్మ చెప్తున్నారు, సలఫే సాలిహీన్లు, ఇస్లామిక్ స్కాలర్స్, ప్రఖ్యాత మనకు తెలిసినటువంటి ప్రఖ్యాత ఇస్లామీయ పండితులు అల్లామా అల్బానీ రహమతుల్లాహి అలైహి వారు, బింబాజ్ రహమతుల్లాహి అలైహి వారు, హుసైమీన్ రహమతుల్లాహి అలైహి వారు, ఈ ముగ్గురు కూడా ఒకే మాట చెప్తున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొత్తం ధర్మాన్ని 2 హదీసుల్లో పెట్టేశాడటండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొత్తం ఇస్లాం ధర్మం అంతటినీ కూడా 2 హదీసుల్లో పెట్టేశాడు. ఒకటి ఏంటి అంటే మీ ఆరాధనల ప్రతిఫలం మీ సంకల్పాలపై ఆధారపడి ఉంది, అది ఒకటైతే, రెండవది మీరు చేసే ఏ ఆరాధనైనా సరే అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో నిరూపణ కాకపోయినట్లయితే అది రద్దు చేయబడుతుంది. 2 హదీసులు. మీరు చేసే ప్రతి ఆరాధన దాని యొక్క ప్రతిఫలం మీ సంకల్పాలపై ఆధారపడి ఉంది, అది ఒకటైతే. 2 మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దలీల్ లేకుండా చేసేటువంటి ప్రతి ఆరాధన కూడా రద్దు చేయబడుతుంది. అంటే మీరు చేసే ప్రతి ఆరాధన కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో నిరూపితమవ్వాలి. ఈ 2 హదీసులోనే మొత్తం ధర్మం అంతా కూడా నిక్షిప్తం చేయబడింది అని చెప్పేసి ఈ ముగ్గురు స్కాలర్స్ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. మరి అందులో ఈనాటి మన అంశం సంకల్పం. అయితే మిత్రులారా, సంకల్పం అనేది ప్రతి కార్యానికి తప్పనిసరి. అబ్దుర్ రహమాన్ బిన్ ఇబ్న్ మెహదీ రహమతుల్లాహి అలైహి వారు కూడా ఇదే విషయాన్ని రాస్తున్నారు. నేను ఏ హదీస్ గ్రంథాన్ని రాసినా మరి ఆ గ్రంథంలో ప్రతి చాప్టర్కి కూడా ముందుగా ఈ హదీసులు తీసుకురావాలనుకుంటాను. ఇన్నమల్ అమాలు బిన్నియాత్. ఎందుచేత అంటే మరి ఆ సంకల్పం పైనే దాని యొక్క ప్రతిఫలం అంతా కూడా ఆధారపడి ఉంది. అంటే ఉదాహరణకి నమాజ్ చాప్టర్ రాయాలనుకున్నాను అనుకోండి, ఆయన చెప్తున్నారు నేను ముందుగా ఈ హదీస్ తీసుకొస్తాను. అంటే నమాజ్ యొక్క ప్రతిఫలం అంతా కూడా దాని సంకల్పంపై ఆధారపడి ఉంది. ఒకవేళ ఉపవాసం చాప్టర్ రాయాలనుకుంటే అక్కడ కూడా ముందుగా ఈ హదీస్నే తీసుకొస్తాను. ఎందువల్ల అంటే ఉపవాసాల యొక్క ప్రతిఫలం అంతా కూడా మరి సంకల్పంపై ఆధారపడి ఉంది. ఇలా ఒక జకాత్ గురించి రాయాలనుకుంటే అక్కడ కూడా ఇదే తీసుకొస్తాను. మిత్రులారా, సంకల్పం అనేది అత్యంత ప్రధానమైనది. ఎన్నో హదీసులు ఉన్నాయి. ఒక హదీస్ అబూ బక్రా బిన్ ముఫై బిన్ హారిస్ రజియల్లాహు అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి హదీస్, ఇద్దరు విశ్వాసులు పరస్పరం తమ ఖడ్గాలతో తలపడినప్పుడు, ఇద్దరు విశ్వాసులు పరస్పరం తమ ఖడ్గాలతో తలపడినప్పుడు హతుడు హంతకుడు ఇద్దరు నరకానికి పోతారు. సహబా అడిగారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హతుడు ఏం చేశాడు? హంతకుడు అంటే చంపేశాడు కాబట్టి వాడు నరకానికి పోతాడు. చంపినవాడు చంపాడు కాబట్టి నరకానికి పోతాడు. మరి చనిపోయిన వాడు ఏం చేశాడు? వాడెందుకు నరకానికి పోతాడు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, వాడి సంకల్పం ఏంటి? వాడు కూడా చంపాలనే కత్తెత్తాడు కదా. వాడి సంకల్పం ఏంటి? వాడు కూడా చంపాలనే కత్తి ఎత్తాడు కాబట్టి వాడు కూడా నరకానికే పోతాడు. మిత్రులారా,
ఆలోచిస్తే ఈ హదీస్లో ఎన్నో అర్థాలు వస్తాయి. ఇద్దరు విశ్వాసులు పరస్పరం తలపడితే ఇద్దరు సంకల్పం ఒకటే, వాడిని నాశనం చేసేయాలని వీడిని నాశనం చేసేయాలని వాడు. అంటే కత్తులతో ఎందుకు సరిపడతారు? సరదాగా తలపడతారా? చంపడానికే కదా. వాడిని అంతం చేసేయాలి వీడి సంకల్పం, వీడిని అంతం చేసేయాలి వాడి సంకల్పం. ఇద్దరు ఎవరు? ఇద్దరు విశ్వాసులే, ఇద్దరు కూడా విశ్వాసులే. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, ఇద్దరు కూడా నరకానికి పోతారు. ఎందువల్ల అంటే ఇద్దరి సంకల్పం కూడా సరిగా లేదు. ఇద్దరి సంకల్పం ఒకటే, ఎదుటివాడిని అంతం చెయ్యాలి. కాబట్టి సంకల్పం ఆధారంగా వారి కర్మలకి ప్రతిఫలం దొరుకుతుంది. వారిద్దరు కూడా నరకానికి పోతారు అని చెప్పేసి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. అలాగే అది చూస్తుంది అది ఆయిషా రజియల్లాహు తఆలా యొక్క ఉల్లేఖనం. అది ఆయిషా రజియల్లాహు అన్హా చెప్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక సైనిక పటాలం బయలుదేరుతుంది కాబాపై దండెత్తే ఉద్దేశంతో. ఒక సైనిక పటాలం బయలుదేరుతుంది కాబాపై దాడి చేసే ఉద్దేశంతో, కాబాను పడగొట్టే ఉద్దేశంతో. అది ఒక ప్రాంతానికి చేరిన తర్వాత ఆ సైనిక పటాలం అంతా కూడా భూమిలో కూరుకుపోతుంది. అది ఆయిషా రజియల్లాహు అన్హా అడిగారు, మరి ఆ సైనిక పటాలంతో పాటు ఇతరులు కూడా ఉంటారు కదా, వాళ్ళే పాపం చేశారు, వాళ్ళెందుకు కూరుకుపోతారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి ఆ తీర్పు దిన మైదానంలో ఎవరి సంకల్పాలను బట్టి వారు లేస్తారు. చెడు సంకల్పంతో బయలుదేరిన వాడు ఆ విధంగా లేస్తాడు, మంచి సంకల్పంతో ఉన్నవాడు ఆ విధంగా లేస్తాడు అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మరి కూరుకుపోవడం అయితే అందరూ కూరుకుపోతారు, కానీ లేవడం వారి వారి సంకల్పాలను బట్టి లేస్తారు. మిత్రులారా, సైతాన్ యొక్క ఒక అతిపెద్ద ప్రయత్నం ఏంటి అంటే సంకల్పాలను పాడు చేయడం. ఒక హదీస్ మనం మాటిమాటికి వింటూ ఉంటాం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, తీర్పు దిన మైదానంలో 3 వ్యక్తుల యొక్క తీర్పు జరుగుతుంది. ముందుగా 3 వ్యక్తుల యొక్క తీర్పు జరుగుతుంది. మొదటి వ్యక్తి వస్తాడు, అల్లాహ్ మార్గంలో అతడు విపరీతంగా ధనాన్ని ఖర్చు పెట్టి ఉంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి తన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఓ పలానా దాసుగా నేను నీకు ధనాన్ని ప్రసాదించలేదా అంటే అతను చెప్తాడు, వల్ల నువ్వు నాకు ఐశ్వర్యాన్ని ఇచ్చావు, సంపదనిచ్చావు, మరి నేను దాన్ని నీ మార్గంలో అలా ఇలా ఖర్చు పెట్టాను, విపరీతంగా దాన ధర్మాలు చేశాను, మస్జిద్ని కట్టించాను, ఇలా చెప్తూ ఉంటాడు. అతను చేసినటువంటి సత్కార్యాలన్నీ కూడా చెప్తూ ఉంటాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తారు, ఆపు, ఇక నీ ప్రసంగం ఆపు. నువ్వు ఏ ఉద్దేశంతో ఆ కార్యాలు చేశావో ఆ ఉద్దేశాన్ని బయటకు తీస్తాను. మరి నువ్వు ప్రజలు నిన్ను గొప్ప దాత అనుకోవాలి అనే ఉద్దేశంతో దాన ధర్మాలు చేశావు, మరి ప్రపంచంలో నీకు అది దొరికేసింది. ప్రజలు నిన్ను గొప్ప దాత అని చెప్పేసి కీర్తించారు, ఇక్కడ నీ కొరకు ఏమీ మిగిలేదని చెప్పేసి అతన్ని బోర్లా పడవేసి అతన్ని కాళ్ళు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళి నరకంలో పాడేయండి అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతలతో చెప్పడం జరుగుతుంది. ఇక రెండో వ్యక్తి వస్తాడు, అల్లాహ్ మార్గంలో పోరాడి ఉంటాడు, అల్లాహ్ మార్గంలో షహీద్ అయిపోయి ఉంటాడు, అల్లాహ్ మార్గంలో వీరమరణం పొంది ఉంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని ప్రశ్నిస్తాడు, ఓ పలానా దాసుగా మరి నేను నీకు ధైర్య సాహసాలను ప్రసాదించలేదా అంటే అతను చెప్తాడు, వల్ల నువ్వు నాకు గొప్ప ధైర్య సాహసాలను ప్రసాదించావు, నేను ఆ ధైర్య సాహసాలని నీ మార్గంలో వినియోగించాను, ఎన్నో యుద్ధాలు చేశాను, మరి ఎంతోమంది శత్రువులని అంతం చేశాను, నీ మార్గంలో నేను షహీద్ అయిపోయాను. అలా అతనితో కూడా అదే విధంగా చెప్తాడు, ఇక చాలు ఆపు నీ ప్రసంగం, మరి నీ ఏ ఉద్దేశంతో ఆ పని చేశావో ఆ ఉద్దేశాన్ని బయటికి తీస్తానని చెప్పేసి అతనితో చెప్పడం జరుగుతుంది. నువ్వు గొప్ప ధీరుడు, సూర్యుడు, వీరుడు అనుకోవాలని నువ్వు ప్రపంచంలో పనిచేశావు కాబట్టి నీకు అది ప్రపంచంలో దొరికేసింది. ప్రజలు నిన్ను గొప్ప యోధుడు అని చెప్పేసి మెచ్చుకున్నారు, అది నీకు దొరికేసింది కాబట్టి ఈ పరలోకంలో నీ కొరకు ఏది మిగిలిలేదని చెప్పేసి మళ్ళీ దైవదూతను ఆదేశిస్తాడు. ఇతన్ని బోర్లా పడవేసి కాళ్ళు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళి నరకంలో పడివేయండి. అతన్ని ఆ విధంగానే నరకంలో పడివేస్తారు. తర్వాత మూడో వ్యక్తి గొప్ప ఆలిం, గొప్ప పండితుడు.
అతని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే విధంగా మరి ప్రశ్నిస్తాడు, నేను నీకు జ్ఞానాన్ని ప్రసాదించలేదా అంటే అతను చెప్తాడు, వల్ల నువ్వు నాకు గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించావు, ఆ జ్ఞానాన్ని నీ మార్గంలో వినియోగించాను, ఎన్నో దావత్ కార్యక్రమాలు చేశాను, ఎంతో మందికి హితబోధ చేశాను, ఎంతో మందిని నీ మార్గంలో తీసుకొచ్చాను అని చెప్పేసి అతను చెప్పడం మొదలు పెడతాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనితో కూడా అదే విధంగా అంటాడు, ఇక ఆపు చాలించి నీ ప్రసంగం, నువ్వు ఏ ఉద్దేశంతో ఈ కార్యాన్ని చేశావు, నేను దాని యొక్క ఉద్దేశాన్ని బయటికి తీస్తానని చెప్పేసి గొప్ప జ్ఞాని అనుకోవాలని, గొప్ప వక్త అనుకోవాలనే ఉద్దేశంతో నువ్వు ప్రపంచంలో ప్రసంగాలు చేశావు కాబట్టి అది నీకు ప్రపంచంలో దొరికేసింది, ఆ పరలోకంలో నీకు ఇక్కడ ఏమీ మిగిలిలేదని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని కూడా తీసుకెళ్లి నరకంలో పడవేయడం జరుగుతుంది. దూతలతో ఆదేశిస్తాడు, బోర్లా పడవేసి కాళ్ళు పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళి నరకంలో పడవేయండి. వారు ప్రపంచంలో చేసినటువంటి సత్కార్యాలు సంకల్పాల కారణంగా, అంటే సంకల్ప శుద్ధి లేని కారణంగా వారు నష్టపోతారు, ఆ పరలోకంలో నరకానికి ఆహుదైపోతారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, ఇక్కడ ఆయన చెప్తున్నారు, ఆరాధన కంటే కూడా సంకల్పం చాలా ముఖ్యమైనది. మీరు అల్లాహ్ ఖురాన్లో చెప్తున్నాడు, అక్కడ మీ సంకల్పాల యొక్క పరిణామాన్ని చూడడు, ఎంత పెద్ద పని చేశారని చూడడు, దాని యొక్క బరువును చూస్తాడట. ఆ బరువు ఏంటి అంటే మీ సంకల్ప శుద్ధి. చిన్న పనైనా సరే సంకల్ప శుద్ధితో చేసినట్లయితే అది బరువైన కార్యం అవుతుంది. పెద్ద పని అయినా సరే మరి సరైన సంకల్పం లేకుండా చేసినట్లయితే, ప్రజలను చూపించడానికి చేసినట్లయితే అది తేలికైపోతుంది. కాబట్టి సంకల్పం ఆరాధన కంటే కూడా ప్రధానమైనది సంకల్పం. సంకల్పం సరిగా లేకపోయినట్లయితే మీ ఎంత పెద్ద ఆరాధన అయినా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని స్వీకరించడు, దాన్ని బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అక్కడ మీకు ఎందుకు కొరగాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఎవరైనా సరే ఒక పని చేద్దాము అని సంకల్పించుకుంటే, ఒక పనిని చేద్దామని చెప్పేసి సంకల్పించుకోగానే దైవదూత మరి దానికి ఒక పుణ్యాన్ని రాసేస్తారట. సంకల్పం యొక్క ఘనత. ఒక పని చేద్దామని చెప్పేసి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే వెంటనే ఒక పుణ్యాన్ని రాసేస్తాడు. ఒకవేళ ఆ కార్యాన్ని కనుక మీరు పూర్తి చేస్తే 10 నుంచి 700 పుణ్యాలు, అంటే అల్లాహ్ తలిసినంత 10 నుంచి 700 పుణ్యాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ ఖాతాలో రాస్తాడు. ఒకవేళ ఆ కార్యాన్ని మీరు చెయ్యకపోయినట్లయితే ఒక పుణ్యం అయితే ఇన్షాల్లా మీ ఖాతాలో వచ్చేస్తుంది. అలాగే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, మరి ఏదైనా ఒక పని, ఒక దుష్కార్యం, ఒక చెడు పని చేద్దామని సంకల్పించుకుంటే దాన్ని గనక మీరు విరమించుకుంటే, ఒక దుష్కార్యం చేద్దామని నిర్ణయం తీసుకున్నారు, దాన్ని గనక మీరు విరమించుకుంటే మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక పుణ్యాన్ని ఇస్తాడట. మనసులో దుష్కార్యం చేయాలని సంకల్పం వచ్చింది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర ఆదియాలో చెప్తున్నాడు, మీ మనస్సులో ఉన్న గుట్టును సైతం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రట్టు చేస్తాడు. మీ మనస్సులో ఉన్న విషయాలు కూడా తెలిసిన వాడైన. కాబట్టి మనసులో ఏదైనా దుష్కార్యం చేద్దామని సంకల్పం చేసుకుని దాన్ని కనుక చెయ్యకుండా ఆగిపోయినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక పుణ్యాన్ని ఇస్తాడట. అలాగే ఇంకో హదీస్ వస్తుంది, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి అతడు తన కొడుకుని తీసుకొచ్చాడు. అబూ యజీద్, తండ్రి పేరు యజీద్, కొడుకు పేరు అబూ యజీద్. తన కొడుకుని తీసుకొచ్చాడు తండ్రి. తీసుకొచ్చి చెప్తున్నాడు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను మస్జిద్లోకి వెళ్ళి మస్జిద్లో ఒక వ్యక్తికి ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వమని, ఒకవేళ ఎవరైనా అవసరంలో ఉంటే వారికి ఇవ్వమని చెప్పేసి కొన్ని డబ్బులు ఇచ్చాను, అవి నా కొడుకు తెచ్చేశాడు. అంటే ఏం జరిగిందంటే, ఈయన మస్జిద్కి వెళ్ళాడు, మస్జిద్లో ఒక వ్యక్తి దగ్గర కొంత సొమ్ము ఇచ్చాడు. సొమ్ము ఇచ్చి ఎవరైనా సరే ఆపదలో ఉన్నవాళ్ళు, అవసరంలో ఉన్నవాళ్ళు వస్తే వాళ్ళకి సహాయం చేయండి. ఆ డబ్బులు కొడుకు తెచ్చేసుకున్నాడు వెళ్ళి.
ఇంటికి తెస్తే ఆ డబ్బులు చూసి, తండ్రి ఈ డబ్బులు నేను మసీదులో ఇమ్మని ఇచ్చాను కదా, నీకు ఎలా వచ్చాయంటే అని చెప్పాడు. మరి ఆయన ఆ కొడుకుని తీసుకుని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఈ డబ్బులు నా కొడుకు ఇవ్వాలనుకోలేదు, ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళకి ఇద్దామనుకున్నాను, కానీ నా కొడుకు తీసుకొచ్చేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, నువ్వు ఏ ఉద్దేశంతో మసీదులో ఇచ్చావు? ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేద్దామని. కొడుకుని అడిగాడు, నువ్వు ఏ ఉద్దేశంతో తీసుకొచ్చావు? నాకు అవసరం ఉంది, తీసుకొచ్చాను. నీ సంకల్పం నెరవేరిపోయింది, నీ సంకల్పం నెరవేరిపోయింది, ఈ డబ్బులు నువ్వే తీసుకెళ్ళిపోయాను. అంటే తన డబ్బులు తనంటికే వచ్చేసాయి. బోనస్గా ఏమొచ్చిందండి? బోనస్గా పుణ్యం వచ్చింది. అంటే తన డబ్బులు తనంటికే వచ్చేసాయి, కానీ బోనస్గా ఏమొచ్చిందంటే పుణ్యం వచ్చింది. ఇక్కడ కారణం ఏంటి అంటే సంకల్పం. అతను ఇచ్చే సంకల్పం ఏంటంటే ఎవరైనా అవసరంలో ఉన్న వాళ్ళు ఆదుకుందామనే ఉద్దేశంతో ఆయన ఇచ్చాడు. కొడుకు అవసరం ఉంది కాబట్టి తెచ్చుకున్నాడు. ఇద్దరు సంకల్పాలు సరిగానే ఉన్నాయి కాబట్టి ఇద్దరు కూడా మంచి పనే చేశారని చెప్పేసి ప్రవక్త వారు పంపించడం జరిగింది. మరి అలాగే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, మిత్రులారా, సంకల్పం సరిగా ఉంటే ఊరికే మనం పని చేయకపోయినా సరే పుణ్యాలు వస్తాయి. ఉదాహరణకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైనా ఒక వ్యక్తి తహజ్జుద్ నమాజ్ చేస్తానని సంకల్పం చేసుకుని ఒకవేళ అతను నిద్రపోతే, నమాజ్ చెయ్యలేకపోతే తహజ్జుద్ యొక్క పుణ్యం వచ్చేస్తుంది. నిద్ర అనేది అల్లాహ్ తరపు నుంచి అతనికి బోనస్ అన్నారు. అంటే ఇక్కడ సంకల్పం చిత్తశుద్ధితో కూడినదై ఉండాలి. అలా కాకుండా సంకల్పం వేరేగా ఉండి ఎలాగూ పడుకున్నా సరే పుణ్యాలు వచ్చేస్తాయి కదా అని చెప్పేసి సంకల్పం సక్రమంగా లేకుండా సంకల్పం చేసేసుకుని పడుకుంటే మరి అల్లాహ్కి తెలియదా? అల్లాహ్ ఏమన్నాడు? మీ హృదయాల్లో ఉన్న విషయాలు ఎరిగినవాడు, మీ గుండెల్లో ఉన్నటువంటి గుట్టును కూడా రట్టు చేస్తానంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే అందుగురించి ఇక్కడ ఆయమా చెప్తున్నారు, సంకల్పం రెండు భాగాలుగా ఉంది. ఒకటి ఏంటంటే ఇఖ్లాస్, రెండవది ఏంటి అంటే ఇరాదా. ఇఖ్లాస్లో తేడా వస్తే మొత్తం పోతుంది, అది షిర్క్ అయిపోతుంది. ఒకవేళ మీ ఇరాదాలో ఏదైనా తేడా వస్తే అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు. ఇంకొక హదీస్ వస్తుంది, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తబూక్ వెళ్ళారు. తబూక్ యుద్ధానికి వెళ్ళారు, తిరిగి వస్తున్నారు. వచ్చేటప్పుడు ఒక చోట విడిది చేశారు. అప్పుడు చెప్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మదీనాలో కొంతమంది ఉన్నారు, మదీనాలో కొంతమంది ఆగిపోయారు, వారు మీతో పాటు ఉన్నారు. మీరు నడిచిన ప్రతి దారిలో ఉన్నారు, మీరు ప్రయాణించిన ప్రతి కనుమలో ఉన్నారు, మీరు ప్రయాణించిన ప్రతి లోయలో ఉన్నారు, పుణ్యంతో మీతో పాటు ఉన్నారు. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సభ అడిగారు, వాళ్ళు రాకపోయినా మాతో పాటు ఉన్నారా? వాళ్ళు రాకపోయినా సరే మా పుణ్యాలతో పాటు వారు సమానమైన పుణ్యాలు పొందారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, అవును, తగిన కారణం వల్ల. ఒక హదీస్ వస్తుంది, అనారోగ్య కారణం వల్ల వారు రాలేకపోయారు. ఇంకొక హదీస్ వస్తుంది, తగిన కారణం చేత వారు మీతో పాటు రాలేకపోయారు, కానీ వారి మనస్సులు మాత్రం మీతోటే ఉన్నాయి. కాబట్టి మీ పుణ్యాలలో వారికి భాగం ఉంది అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. అలాగే వేరే హదీస్ వస్తుంది, ఒక వ్యక్తి ప్రజలకు సహాయం చేద్దాం అనుకున్నాడు, దానం చేద్దాం అనుకున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, రాత్రివేళ బయలుదేరాడు డబ్బులు తీసుకుని. రాత్రి చీకట్లో ఒక వ్యక్తి తారసపడ్డాడు, అతనికి దానం చేశాడు, వచ్చేశాడు. ఉదయం ప్రజలు చెప్పుకుంటున్నారు, ఎవరో ఒక వ్యక్తి రాత్రి ఒక దొంగకి దానం చేశాడట. అదే ఇచ్చిన డబ్బులు వృధా పోయాయి అనుకున్నాడు ఆయన. మరునాడు మళ్ళీ బయలుదేరాడు డబ్బులు తీసుకుని. ఒక వ్యక్తి తారసపడ్డాడు, అతనికి చీకట్లో డబ్బులు ఇచ్చేశాడు, వచ్చేశాడు. మరునాడు మళ్ళీ ప్రజలు చెప్పుకుంటున్నారు, రాత్రి ఒక వ్యక్తి ఒక గొప్ప ధనవంతుడికి దానం చేశాడట. అరే నేను ఇచ్చిన డబ్బులు వృధా పోయాయి. మళ్ళీ రాత్రి బయలుదేరాడైనా డబ్బులు తీసుకుని. రాత్రి ఆ చీకట్లో ఒక స్త్రీ కనిపించింది, ఆమెకు డబ్బులు ఇచ్చాడు, వచ్చేశాడు. ఉదయం ప్రజలు మళ్ళీ చెప్పుకుంటున్నారు, రాత్రి ఒక వ్యక్తి ఒక వ్యభిచారికి దానం చేశాడట. అరే నా డబ్బులు పోయాయి.
ఉదయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఈ ప్రస్తావన వచ్చింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అతని దానం అల్లాహ్ దగ్గర స్వీకరించబడింది. అతని దానం అల్లాహ్ దగ్గర స్వీకరించబడింది. కారణం ఏంటంటే అతని సంకల్పం ఏంటి అంటే ప్రజలకు సహాయం చేద్దామనే ఉద్దేశంతో దానం చేశాడు. మరి ఇక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, మొదటి రోజు అతడు ఒక దొంగకి దానం చేశాడు. తఫ్సీర్లో వస్తుంది, హదీస్ యొక్క వ్యాఖ్యానంలో వస్తుంది. ఆ దొంగ సిగ్గుపడ్డాడు. దొంగతనం మానేశాడు. పుణ్యం వచ్చింది కదా. రెండవ రోజు ధనవంతుడికి దానం చేశాడు. పీనాసి ఎంగిల్ చేతితో కాకిని కూడా కొట్టాడు. రాత్రి ఈయన దానం చేశాడు. ఆ ధనవంతుడు సిగ్గుపడ్డాడు, దాన ధర్మం చేయడం మొదలుపెట్టాడు. ఇతని కార్యం ఫలించింది కదా, పుణ్యం వచ్చేసింది. ఒక వ్యభిచారికి దానం చేశాడు. ఆ వ్యభిచారి సిగ్గుపడి వ్యభిచారం చేయడం మానేసింది. మరి అతని కార్యం ఫలించింది, అతనికి పుణ్యం వచ్చింది. అంటే సంకల్పం సక్రమంగా ఉంటే ఎవరికి ఇచ్చామనేది కాదు. మీ నియత్, మీ సంకల్పం సరిగా ఉంటే ఇన్షాల్లా మీకు పుణ్యం వచ్చేస్తుంది. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఒకవేళ మీ సంకల్పం సరిగా లేకపోయినట్లయితే మీరు ఎంత ఇచ్చినా సరే దానివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం చేయకూడదు. అందుకైతే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ శరీరాలను చూడడు, మీ రూపురేఖలను చూడడు, మీ ముఖాలను చూడడు, మీ అంతరంగాలను, మీ ఆచరణను చూస్తాడు. అంటే మీ ఆచరణ ఏంటి, దాని యొక్క అంతరంగం ఏంటి, మీ ఆచరణ చేస్తున్నారు దాన్ని ఏ ఉద్దేశంతో చేస్తున్నారు. ప్రదర్శన బుద్ధి అనేది మొత్తం సత్కార్యాన్ని నాశనం చేసేస్తుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, షిర్కులో మరి ఒక షిర్క్ ఏంటంటే రియాగారి. నమాజ్ చేస్తున్న వ్యక్తి మరి ప్రజలకు చూపించే ఉద్దేశంతో నమాజ్ చేస్తే నమాజ్ పోయింది. ఉపవాసం పెట్టే వ్యక్తి ప్రజలకు చూపించే ఉద్దేశంతో ఉపవాసం పెడితే ఉపవాసం పోయింది. హజ్ యాత్రలు చేసే వ్యక్తి, ఈ మధ్య వచ్చింది వాట్సాప్లో, మరి అది నిజమైనంత వరకు నాకు తెలియదు కానీ సౌదీ వారు రిలీజ్ చేశారని చెప్పేసి ఆ ప్రకటన వచ్చింది. అందులో ఏంటి అంటే అందరి చేతుల్లో ఫోన్. పూర్వట ఉమ్రా హజ్ కోసం వెళ్ళిన వాళ్ళు చేతులు పైకెత్తి ఏడుస్తూ ఉండేవారట, వాళ్ళ నా పాపాలు క్షమించు అని చెప్పేసి ఏడుస్తూ ఉండేవారట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చేతులెత్తి మరి వాట్సాప్లో లైవ్లు అనమాట. నేను మరి ఈయన బయలుదేరిన దగ్గర నుంచి సన్మానాలు సత్కార్యాలు చేసేవాళ్ళు చేస్తుంటారు, లేకపోతే ఈయన పెట్టేస్తుంటాడు. నేను ఇప్పుడు బయలుదేరాను, ఇక్కడ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇక్కడ ఫ్లైట్ దిగాను, ఇక్కడ వచ్చాను, ఇదిగో తవాఫ్ చేస్తున్నాను. ఒకేపు తవాఫ్ చేస్తుంటాడు, మరి నోటితో ఏం చెప్తాడో తెలియదు కానీ ఫోన్ మాత్రం పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. మరి సౌదీ గవర్నమెంటే రిలీజ్ చేస్తుందని చెప్పారు, మరి ఎంతవరకు నిజం నాకు తెలియదు కానీ అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. మరి పూర్వం చేతులెత్తి ఏడ్చేవారు, ఇప్పుడు చేతులెత్తి వాట్సాప్లో సెల్ఫీలు, వీడియోలు. ప్రదర్శన బుద్ధి ఎంతటి సత్కారానైనా సరే నాశనం చేసేస్తుంది. శైతాన్ చేసే పనిదే. అల్లాహ్ దయ వల్ల శైతాన్ యొక్క మొదటి ఎత్తుగడ బారి నుంచి మనందరం తప్పించుకుంటాం. మొదటి ఎత్తుగడ ఏంటంటే ఆరాధన చేయకుండా ఆపేస్తాడట. మరి చాలామంది ఉన్నారు కదా, జుమ్మా అవుతున్నా కానీ బయట రోడ్ల మీద తిరిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ముస్లింలు కూడా చాలామంది కనీసం మరి వారానికి జుమ్మా నమాజ్ కూడా చేయని వాళ్ళు ఉన్నారు ఇంకా చాలామంది. అంటే దాని విషయంలో అల్హమ్దులిల్లాహ్ మనం తప్పించుకున్నాం, మస్జిద్కి వచ్చాం. ఇక శైతాన్ యొక్క రెండవ పన్నాగం ఏంటి అంటే మన యొక్క సంకల్పాన్ని పాడు చేయడం. ఏదో విధంగా సంకల్పాన్ని పాడు చేస్తే జుమ్మా కన్నా మసీద్కి వెళ్ళకపోతే మరి సాయిబుగా గుర్తింపు ఉండదు, రేపొద్దున జనాజా ఎవరేమో. లేదా జుమ్మా అన్న మసీద్కి వెళ్తే నలుగురిలో నోటెడ్ అవుతాం. ఈ రకంగా అంటే మనం చేసేటువంటి ఏ కార్యమైనా సరే అందులో గనక ప్రదర్శనాబుద్ధి ఉంటే అది ఎంత గొప్ప కార్యమైనా సరే నాశనం అయిపోతుంది. దానివల్ల ఎటువంటి ప్రయోజనాన్ని మనం పొందలేము.
కాబట్టి మిత్రులారా, ఇస్లాంలో అత్యంత ప్రధానమైనది ఆరాధన కంటే కూడా ఆయమ్మ చెప్తున్నారు, ఆరాధన కంటే కూడా అత్యంత ప్రధానమైనది ఏంటి అంటే సంకల్పం. సంకల్పం సక్రమంగా ఉన్నట్లయితే మీరు చేసేటువంటి చిన్న కార్యమైనా సరే అక్కడ మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్ళిపోతుంది. మరి మీ సంకల్పం సరిగా లేకపోయినట్లయితే మీరు చేసేటువంటి ఎంత పెద్ద కార్యమైనా సరే అది నాశనం అయిపోతుంది, మిమ్మల్ని కూడా నాశనానికి గురి చేస్తుంది. కాబట్టి సంకల్పాన్ని మనం సరి చేసుకోవాలి. ఆయమ్మ చెప్తున్నారు, ప్రత్యేకంగా సుఫియాన్ సౌరీ రహమతుల్లాహి అలైహి వారు చెప్తున్నారు, సంకల్పం నా జీవితంలో అతి కష్టమైన పని ఏంటి అంటే సంకల్పాన్ని సరిచేసుకోవడం. అది మాటికి మారిపోతూ ఉంటుంది, అది నా మీద ఎదురు తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, సరైన సంకల్పాన్ని కలిగి ఉండాలి. సంకల్పం సక్రమంగా ఉన్నట్టయితే ఇన్షాల్లా దాని యొక్క ప్రతిఫలం పూర్తిగా దొరుకుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చెప్పడం కంటే వినడం కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక.